హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? 'నువ్వు నా సొంతం' ఎపిసోడ్ 53. ఆర్య, శౌర్య అల్లరితో ఇంకా సియా కూడా నార్మల్ అయింది. వీళ్ళ కార్‌కి 200 మీటర్స్ దూరంలో ఫాలో అవుతూ ఉన్నాడు సిద్. వీళ్ళకి అనుమానం రాకుండా మనం ముందు మూవీకి వెళ్దామా? ఆ తర్వాత షాపింగ్ చేసుకోవచ్చు అడిగాడు ఆర్య. ఆ మాటకి సియా, మిథున కూడా ఓకే చెప్పడంతో ఇక నలుగురికి టికెట్ బుక్ చేశాడు శౌర్య. అరే, పైన రోలో మాత్రమే ఉన్నాయి, బుక్ చేయనా? హా, పైన రో అంటే మూవీ కూడా బాగా కనిపిస్తుంది కదా, బుక్ చేసేయ్ అంది మిథున. ఇక టికెట్స్ బుక్ చేసేసి నలుగురు అక్కడి నుంచి థియేటర్ వైపు వెళ్ళారు. ఇక్కడ మాయా, రిషి కూడా రెడీ అయ్యి థియేటర్కి స్టార్ట్ అయ్యారు. ఇక వీళ్ళు వెళ్ళిన థియేటర్కి ఆర్య వాళ్ళు కూడా రావడంతో, బావా చూడు, బావా అన్నయ్య వాళ్ళు కూడా మూవీకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఇక్కడ చూస్తే అంతే సంగతులు, కార్నర్ సీట్స్ అని ఏడిపిస్తారు ఇద్దరు అంది మాయ రిషి వైపు చూస్తూ. అబ్బా, ఏం కాదులేవే, మూవీ స్టార్ట్ అవ్వగానే లైట్స్ ఆఫ్ అయిపోతాయి కదా, అస్సలు కనిపించం మనం. అయినా మనం మొగుడు పెళ్ళాలమే కదా, ఏదో లవర్స్ అన్నట్టు భయపడుతున్నావేంటి, ఏం కాదులే అన్నాడు రిషి. నా బాధ అది కాదు, మళ్ళీ తర్వాత వాళ్ళు ఏడిపిస్తారు బావా, అందుకే అంది మాయ. వాళ్ళు ఏడిపిస్తే నన్ను ఏడిపిస్తారు, నిన్ను కాదు అన్నాడు రిషి పాప్కార్న్ తింటూ. ఇక భర్త భుజం మీద తల పెట్టుకొని పాప్కార్న్ తింటూ మూవీ చూస్తూ ఉంది. మిథున ఇంకా సియా ఇద్దరిని సీట్స్లో కూర్చోబెట్టి పాప్కార్న్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ తీసుకొని రావడానికి బయటికి వెళ్ళారు ఆర్య ఇంకా శౌర్య. ఇక అవన్నీ పట్టుకొని వస్తున్న వీళ్ళకి అదే రోలో కార్నర్ సీట్స్లో మూవీ చూస్తూ కనిపించారు రిషి ఇంకా మాయ. ఏ ఆర్య, చూడరా, రిషి బావ మాయ మూవీకి వచ్చారు. అవునా, ఎక్కడ్రా అడిగాడు ఆర్య చుట్టూ చూస్తూ. అదిగోరా, మన రోలోనే కార్నర్ సీట్స్ అన్నాడు శౌర్య. అటువైపు చూసిన ఆర్యాకి కూడా అక్కడ రిషి ఇంకా మాయ కనిపించడంతో, ఆ బ్రేక్ టైంలో ఆడుకుందాంలే అన్నాడు ఆర్య కన్ను కొడుతూ. అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా పాప్కార్న్, స్నాక్స్ తింటూ మూవీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రిషి మాత్రం మూవీ స్టార్ట్ అయిన ఒక 20 మినిట్స్కి మాయా నడుము చుట్టూ చేతులు వేస్తూ తన అల్లరి మొదలు పెట్టేశాడు. బావా, ఇంకా ఆపు, ఇది మన ఇల్లు కాదు అంది మాయా. పర్లేదు, నాకు అలాంటి పట్టింపులు ఏం లేవు, అయినా ముందే నా పెళ్ళాం గారికి ఐడియా ఉంది కదా అడిగాడు రిషి నవ్వుకుంటూ. బాబు, నాకైతే అస్సలు ఓపిక లేదు, మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బావా, చూడు మనం కూడా అంటూ భర్త గడ్డం పట్టుకొని స్క్రీన్ వైపు మొహం తిప్పుతూ చెప్పింది మాయా. అబ్బా మాయా, ప్లీజే, నాకు ఆ మూవీ కంటే నా పెళ్ళామే చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అన్నాడు రిషి. చాలు బాబు, ఇలా అయితే ఇంకెప్పుడు నీతో కలిసి బయటకు రాను. అవునా, అలా అయితే నాకు ఇంకా హ్యాపీ టైం, ఇంట్లో ఉంటేనా అంటూ ఇంకా ఏదో మాట్లాడుతున్న రిషి నోట్లో గుప్పెడు పాప్కార్న్లు పోసేసింది మాయా. నీ అంకమ్మ అంటూ భార్య వైపు ఉక్రోషంగా చూస్తూ ఉన్నాడు రిషి. ఇలా వీళ్ళ చిలిపి గొడవల మధ్యలే ఇంటర్వెల్ కార్డ్ ఎప్పుడు పడిపోయిందో పడిపోయింది. మూవీ చాలా బాగుంది కదా వదిన అంది సియా మిథున వైపు చూస్తూ. హా, చాలా బాగుంది అంది మిథున. రిషి ఏమైనా తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చాడు. రిషి బయటికి వెళ్ళడం గమనించి ఆర్య, శౌర్య కన్ను కొట్టుకొని అక్కడి నుంచి బయటికి వచ్చారు. సియా మాట్లాడుతూ పక్కకి తిరిగి చూసింది. అదే రోలో మొత్తం ఖాళీగా ఉండడంతో చివర్లో ఉన్న మాయా కనిపించింది తనకి. మాయా అనుకుంటూ తనని పిలిచింది సియా. అక్క అంటూ వెంటనే సియా ఇంకా మిథున దగ్గరికి వచ్చింది మాయా. నువ్వు రిషి అన్నయ్య మూవీకి వచ్చారా అడిగింది మిథున. "హా, అవును వదిన, నేను ఇంటికి వస్తాను అంటే వద్దు అనేసావు, ఇంకా నాకు బోర్ కొట్టింది, బావ ఇంటికి రాగానే అడిగా మూవీకి తీసుకెళ్ళమని, సరే అని తీసుకొచ్చాడు అంతే అంది మాయా.
సియా, మిథున, మాయ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ బయటికి వచ్చిన రిషి మీద 2 చేతులు పడ్డాయి. చూసేశారు ఇడియట్స్ అనుకుంటూ పక్కకి తిరిగి చూసేసరికి ఆర్య ఒకవైపు, శౌర్య ఒకవైపు కనిపించారు. "ఏంటి బావా మా చెల్లిని తీసుకొని మూవీకొచ్చావు?" "రేయ్! తీసుకొచ్చింది మీ చెల్లినేరా" అన్నాడు రిషి. "అంటే మా చెల్లిని కాకుండా ఇంకో అమ్మాయిని కూడా మూవీకి తీసుకొచ్చే ఉద్దేశం ఉందా నీకు?" అడిగాడు ఆర్య అనుమానంగా. "అన్న తమ్ముళ్ళు ముగ్గురు సరిపోయారు నా ప్రాణానికి. అయినా మీ చెల్లిని తప్ప ఇంకొక అమ్మాయిని నేనెలా తీసుకొస్తానురా మూవీకి? ఈ జన్మకి నీ చెల్లి చాలు" అన్నాడు రిషి. అయినా కార్నర్ సీట్స్‌లో నుంచి మూవీ సరిగ్గా కనిపించదు కదా బావా! అడిగాడు శౌర్య నవ్వుకుంటూ. రే రిషి, నాకు నీ ఫ్యూచర్ అర్థమైపోయిందిరా. హా! ఇక ఈరోజు నిన్ను ఎవ్వరూ కాపాడలేడు అనుకుంటూ ఉన్నాడు రిషి. మేబీ టికెట్స్ అక్కడే దొరుకుంటాయి శౌర్య. నువ్వు మరీ అంతలా అడగకూడదు కదా బావా! నువ్వేం ఫీల్ కాకు. నా పక్కనే ఇద్దరు లవ్ బర్డ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరికీ పాపం కార్నర్ సీట్స్ దొరకలేదనుకుంటా. నువ్వు మాయ ఆ ప్లేస్‌కి వచ్చేయండి. వాళ్ళని ఆ కార్నర్ సీట్స్‌కి పంపించేద్దాం. ఏమంటావ్? వాళ్ళకి ఎలాగో మూవీతో పని లేదు కదా! అంటాడు నవ్వు ఆపుకుంటూ. రేయ్! ఎంత ఏడిపిస్తారో ఏడిపించండ్రా. మహా అయితే ఇంకొక 2, 3 సంవత్సరాలు. ఆ తర్వాత మిమ్మల్ని ఏడిపిస్తానురా. మీరిద్దరూ నా చేతుల్లో నుంచి తప్పించుకోలేరు అన్నాడు రిషి. అప్పుడు కదా బావా! అప్పుడు చూసుకుందాంలే అన్నాడు ఆర్య. ఇక ముగ్గురు కొన్ని స్నాక్స్ కొనేసి అక్కడి నుంచి పట్టుకొని వెళ్ళారు. ఇక చెప్పినట్టే ఆర్య ఆ లవ్ బర్డ్స్‌కి రిషి ఇంకా మాయా ప్లేస్‌లో సీట్స్ ఇప్పించేసి వాళ్ళని తమ దగ్గర కూర్చోపెట్టుకున్నారు. మాయాకి విషయం అర్థమై నవ్వుకుంటూ భర్త వైపు చూస్తూ, "ఇక నుంచైనా మూవీ చూడండి. సెకండ్ హాఫ్ చాలా బావుందంట మూవీ" అంటూ చూడడంలో పడిపోయింది. ఇక అలా మూవీని కంప్లీట్ చేసుకొని ఆరుగురు బయట డిన్నర్ తినేసి అప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. "మీ అన్నలిద్దరిని నిజంగా ఇప్పుడు కాదే, వాళ్ళకి పెళ్ళాలొస్తారు కదా! అప్పుడు ఏడిపిస్తా" అన్నాడు రిషి. "పాపం బావ అన్నయ్యలు" అంది మాయ. "మరి నేను పాపం కాదా? నేను నిన్ను ఎన్నో ఎన్నో ప్లాన్స్ ఏసుకున్నాను తెలుసా? ఫస్ట్ హాఫ్ మొత్తం మీకు నచ్చినట్టు జరిగింది కదా సార్! మళ్ళీ ఎందుకు అంత డిసప్పాయింట్‌మెంట్?" "ఏం లేదులే" అంటూ భార్యని తీసుకొని ఇంటికి రీచ్ అయ్యాడు. రూమ్‌లోకి రాగానే డ్రెస్ మార్చుకొని భర్తకి ఫోన్ చేసింది మిథున. "తిన్నారా సార్?" అడిగింది భర్త వైపు చూస్తూ. "నేను తిన్నాను గానీ, ఇంతకీ మేడం గారు ఈరోజు బాగా తిరిగి తిరిగి అలసిపోయినట్టున్నారు" అడిగాడు యశ్వంత్. "తెలుసా, ఈరోజు మేము మూవీకి వెళ్ళామా, అక్కడ రిషి అన్నయ్య మాయ కనిపించారు" అంటూ జరిగింది మొత్తం చెప్పింది మిథున. పాపం ఆ రిషి గాడిని ఏడిపించే ప్రోగ్రాం పెట్టుకున్నారన్నమాట ఆర్య, శౌర్య ఇద్దరు. "ఆ! అదే కదా" అంటూ కొంచెం సేపు భర్తతో మాట్లాడి, ఇక వీడియో కాల్‌లోనే భర్తకి ఒక ముద్దు ఇచ్చేసి, ఇక పడుకుండిపోయింది మిథున. ఇక అప్పటికే యశ్వంత్ వచ్చిన పని కంప్లీట్ అయిపోవడంతో ఇక మిడ్‌నైట్ ఫ్లైట్ ఎక్కేసి ఉదయం 2:30కి ఇంటికి చేరుకున్నాడు యశ్వంత్. నేరుగా తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. అక్కడ మిథున ఉన్న పొజిషన్ చూసిన యశ్వంత్ కళ్ళు పెద్దవి అయ్యాయి. ఎలానో యశ్వంత్ లేడు కదా అన్న ధైర్యంతో ముడుకుల పై వరకు ఉన్న ఒక షార్ట్ వేసుకొని పడుకుంది మిథున. ఇప్పటి వరకు చీరల్లో, డ్రెసెస్‌లో మాత్రమే చూసిన మిథునాని ఫస్ట్ టైం అలా షార్ట్స్‌లో చూడటంతో యశ్వంత్ బాబు గుండెలయ తప్పింది. "అబ్బా! ఇది రోజేంటి ఇలా పడుకుంది? రోజు చీర లేదంటే డ్రెస్ వేసుకొని కదా పడుకుంటుంది" అనుకుంటూ వెళ్ళి గబగబా ఫ్రెష్ అయ్యి వచ్చేసి భార్య పక్కన వాలిపోయాడు. మిథున యశ్వంత్ స్పర్శని నిద్రలో కూడా పసిగట్టినట్టు నవ్వుతూ భర్త మీదకి పూర్తిగా ఎక్కిపోయి హాయిగా పడుకుంది. ఇక తెల్లవారుతుండగా అప్పుడు నిద్ర లేచింది మిథున. తను లేచి చూసేసరికి తను యశ్వంత్ గుండెల మీద ఉండటం చూసి, "నువ్వెప్పుడొచ్చా?" గట్టిగా అరిచింది. ఆ అరుపుకి యశ్వంత్ నిద్రమత్తు మొత్తం వదిలిపోయి, "ఏ కోతి, ఎందుకే అంత గట్టిగా అరుస్తున్నావు? అయినా నేనున్నప్పుడే ఎప్పుడూ ఇలా షార్ట్స్ వేసుకోలేదు. మరి ఇప్పుడేంటి కొత్తగా?"
అడిగాడు యశ్వంత్ భార్య ముంగురులు సవరిస్తూ. అంటే మరి అది యష్ ఊరికే అంది మిథున. అప్పటి వరకు యశ్వంత్ గమనించలేదు కానీ తను వేసుకున్న టీషర్ట్ కొంచెం టైట్గా ఉండటంతో ఆమె ఎత్తులు అతనికి స్పష్టంగా కనిపిస్తూ కనువిందు చేస్తూ ఉన్నాయి. ఇక ఒక్క క్షణం కూడా ఆగలేక నేరుగా భార్యని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయాడు. ఇప్పుడు మాత్రం అస్సలాగని నైట్ నుంచి ఫుల్గా కంట్రోల్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకా నిన్ను ఇలా చూసిన తర్వాత కూడా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటే అస్సలు నేను మగాడినే కాదు అంటూ భార్య పెదాలను అందుకున్నాడు యశ్వంత్. యశ్వంత్ ముద్దులో జత కట్టింది మిథున కూడా. యశ్వంత్ మాత్రం ఒక పక్క ముద్దు పెడుతూనే భార్య టాప్ని పూర్తిగా తన నుంచి దూరం చేసేశాడు. మిథున భర్త ముద్దులో పూర్తిగా లీనమైపోయి పూర్తిగా అతనికి సహకరిస్తూ ఉంది. అలా ఆ ముద్దు ఎంతసేపు సాగిందో తెలియదు కానీ ఇద్దరి ఊపిరి భారమైన వేళ అప్పుడు భర్త పెదాలను వదిలి మెడవంపుల్లోకి చేరిపోయాడు. తెల్లగా ఉన్న ఆమె మెడ భాగం మొత్తం అతని ముద్దులతో పంటిఘాట్లతో ఎర్రగా మార్చేశాడు. మెడ దగ్గర నుంచి ఇంకా అస్త కిందకి వచ్చాడు యశ్వంత్. అందంగా ఊరిస్తున్న ఆమె ఎద పరువాలు అతని కంటపడ్డాయి. ఆ వెండి కొండలను తన చేతులతో పట్టి బంధిస్తూ వాటిని మర్తిస్తూ ఇద్దరూ ఒక కొత్త లోకంలో తేలిపోతూ ఉండగానే బయట నుంచి డోర్ చప్పుడుకి ఇద్దరూ ఒక్కసారిగా తిరిగి లోకంలోకి వస్తూ దూరం జరిగారు. మిథున సిగ్గుతో అక్కడి నుంచి వాష్రూంలోకి వెళ్ళిపోతే యశ్వంత్ మాత్రం డోరు కొట్టిన వాళ్ళని తిట్టుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా లక్ష్మి గారు కనిపించడంతో అమ్మా నువ్వేంటిక్కడ అడిగాడు యశ్వంత్ తల్లి వైపు చూస్తూ. నువ్వెప్పుడొచ్చావు నాన్న? నువ్వు ఈరోజు కదా వస్తాను అన్నావు అడిగారు లక్ష్మి గారు కొడుకు వైపు చూస్తూ. అంటే పని కొంచెం త్వరగా అయిపోయింది, అందుకే మిడ్ నైట్ ఫ్లైట్కి వచ్చేసాను అన్నాడు యశ్వంత్. సరే ఇంతకీ మిథున ఏం చేస్తుంది? స్నానానికి వెళ్ళిందమ్మా, ఏమైంది అడిగాడు యశ్వంత్. ఆహా ఏం లేదు నాన్న, ఈరోజు గుడికి వెళ్దాం అనుకున్నాము అందుకే అన్నారు లక్ష్మి గారు. అవునా సరే అయితే అంటూ తల్లితో మాట్లాడుతూ కిందకి వచ్చేశాడు యశ్వంత్ కూడా. అప్పటికే గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయి హాల్లో కూర్చొని తండ్రితో మాట్లాడుతూ ఉంది. యశ్వంత్ రాగానే అన్నయ్య పక్కకి చేరిపోయి తనతో మాట్లాడుతూ ఉంది. ఈలోపు మిథున స్నానం చేసేసి పట్టు చీర కట్టుకొని రెడీ అయ్యి బయటికి వచ్చింది. భార్యని అలా చూసిన యశ్వంత్ అలా ఫ్రీజ్ అయిపోయి ఉండిపోయాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.